ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడం లేదంటూ విమర్శిస్తున్న వైసీపీ చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వంపై పోరుకు పిలుపునిచ్చింది. ఇప్పటికే వివిధ అంశాలపైన నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టిన వైసీపీ ఈసారి యువత కోసం ఆందోళనలు చేపడుతోంది. ఈ నెల 4న ఏపీలో వెన్నుపోటు దినం కార్యక్రమానికి పిలుపునిచ్చిన వైసీపీ తాజాగా అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, అయితే అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఆ దిశగా అడుగులు పడలేదని, ఉద్యోగాలు కల్పించకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అంటూ హామీ ఇచ్చి దాన్ని కూడా నెరవేర్చలేదని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే యువత పోరు కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా యువతకు బాసటగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళనకు ఆ పార్టీ యువజన విభాగం పిలుపునిచ్చింది. యువతకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్లకు యువతీ యువకులతో కలిసి పార్టీ నేతలు వినతి పత్రాలను అందజేశారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద వైసీపీ యువత పోరు పేరుతో నిరసన ర్యాలీ మొదలుపెట్టారు. ముందుగా కలెక్టరేట్ను ముట్టడించిన వైసీపీ నేతలు తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలమెత్తారు. దీంతో పోలీసుల ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఊహించినట్లుగానే వైసీపీ నేతలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఇక అనంతరం కలెక్టరేట్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వేదికలో వైసీపీ నేతల కంప్లైంట్స్లు ఇచ్చారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, జక్కంపూడి రాజాతో పాటు జిల్లాలోని నియోజకవర్గ ఇన్ఛార్జీలంతా కూడా కలిసి కలెక్టరేట్లో ఫిర్యాదులు చేశారు. ఇక చంపుతాం నరుకుతాం అంటే తప్పు అని, నరికేస్తే తప్పు లేదా అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నిప్పులు చెరిగారు. వైసీపీ కార్యకర్తలను నరుకుతున్నారని ఆరోపించారు. నరికిన వాడు రోడ్లపై తిరుగుతుంటే మృతి చెందిన కుటుంబాలు శ్మశాన వాటికల్లో తిరుగుతున్నాయని వాపోయారు. చంద్రబాబు సభల్లో అనేక మంది తొక్కిసలాటల్లో చనిపోతే పట్టించుకోరు, కానీ జగన్ పర్యటనలో వైసీపీ కార్యకర్తలు మృతి చెందితే తమపై కేసులు పెడుతున్నారని విమర్శించారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఇటు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో యువత పోరు అనే నినాదంతో అధిక సంఖ్యలో యువత ర్యాలీగా కలెక్టరేట్కు వెళ్లారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం హోరెత్తింది. పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగ గీత ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ కూటమి ప్రభుత్వంపై నిరసన గలం వినిపించారు గీత. నిరుద్యోగులతో కలిసి కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏటా జాబ్ క్యాలెండర్, 20 లక్షల ఉద్యోగాల భర్తీ చేయాలని వైసీపీ గట్టిగా నినాదం చేసింది. ఇక ఇదే విషయంపైన మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా స్పందిస్తూ నిరుద్యోగులైన యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు దానిని మరిచి నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆమె విమర్శించింది. ఎన్నికల ముందు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు 10 లక్షల రూపాయలు ఇచ్చి ఉపాధి కల్పిస్తామని బూటకపు మాటలు చెప్పారని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు తన కొడుకుని ముఖ్యమంత్రి చేయడానికి ఎంతో తపన పడిపోతున్నాడని, అలాగే పవన్ కళ్యాణ్ తన అన్న నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేసుకోవడానికి వాళ్ళు పడే తపన ఇంత అంతా కాదు అని ఆమె మండిపడ్డారు. విద్యార్థులకు మాత్రం ఉద్యోగ కల్పన లేదు, నిరుద్యోగ భృతి లేదు, చదువుకునే పిల్లల ఫీజుల రియంబర్స్మెంట్ లేదు అని ఆమె మండిపడ్డారు. బడ్జెట్లో నిరుద్యోగ భృతికి పైసా కూడా నిధులు కేటాయించకపోవడంపై యావత్ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు ఐక్యం కావాలని వైసీపీ పిలుపునిస్తోంది. ఇటు ప్రతి పాఠశాలలోనూ ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నాణ్యత లోపాలు లోపిస్తున్నాయంటోంది. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు వారి బాధను వ్యక్తపరుస్తున్నారని వంగ గీత అంటున్నారు. ఎక్కడైతే లోపాలు ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కరించాలంటున్నారు.